H1B లాటరీ ఇక కొత్తగాట. అత్యధిక వేతనాలు ఉన్నవారికి అధిక ప్రాధాన్యం. జీతం ఆధారంగా 4 శ్రేణులుగా వర్గీకరణ. ఎక్కువ జీతం ఉన్నవారికి సెలక్షన్ పూల్లో 4 ఎంట్రీలు, మధ్యస్థం 3, తక్కువ జీతం 2, కొత్త వారికి 1 ఎంట్రీ అంటూ చూస్తున్నాం. సో H1B వీసాలకు సంబంధించిన లాటరీలలో సరికొత్త రూల్స్ వచ్చినాయట. ఆ రూల్స్ ని చాలా డీటెయిల్ గా, అంటే అత్యధిక శాలరీలకు ఒక వర్గం, తర్వాత మధ్యస్థంగా, తర్వాత తక్కువ, తర్వాత కొత్త వారు. సో ఇక్కడ చూడండి, $1,00,000 వన్ టైం ఫీజుతో ఇప్పటికే H1B వీసాలపై కత్తి ఝుళిపించిన ట్రంప్ సర్కారు ఈ వీసాలు జారీ చేయడానికి ఇన్నాళ్ళుగా వాడుతున్న లాటరీ విధానంలో మార్పులు తెచ్చేందుకు సిద్ధమైంది. సో అత్యుత్తమ ప్రతిభ కలిగి అధిక వేతనాలు అందుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలాగా ఈ కొత్త ఎంపిక ప్రక్రియను రూపొందించారు. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనకు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ నుంచి అనుమతి పొంది ఫెడరల్ రిజిస్టర్ లో మంగళవారం ప్రశ్నించింది. ఇప్పటిదాకా H1B వీసాల జారీకి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనుసరిస్తున్నటువంటి లాటరీ విధానంలో ఆ వీసాపై రావాలనుకునే ఉద్యోగులందరూ సమానమే. ప్రతిభ ఆధారంగా కానీ జీతం ఆధారంగా కానీ ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం ఉండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వచ్చిన దరఖాస్తులన్నింటినీ తీసుకొని కంప్యూటరైజ్ విధానంలో లాటరీ వేసేవారు. ఎంపికైన వారు అమెరికాకు వచ్చేవారు. కానీ కొత్త విధానంలో వెయిటెడ్ సెలక్షన్ పద్ధతిని అనుసరిస్తారు. అంటే ఎక్కువ నైపుణ్యం ఉండి ఎక్కువ జీతం అందుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యం. ఎంపిక ప్రక్రియలో ఎక్కువ అవకాశాలు ఇస్తారు. కొత్తగా ఉద్యోగాలు చేరే వారికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో భాగంగా H1B వీసాల కోసం వచ్చే దరఖాస్తులు ఎక్కువ జీతం లెవెల్ 4, మధ్యస్థ జీతం లెవెల్ 3, తక్కువ జీతం లెవెల్ 2, ఎంట్రీ లెవెల్ 1వ లెవెల్ అని కొత్త వాళ్ళు అన్నట్టు అని 4 రకాలుగా వర్గీకరిస్తారు. వీరిలో ఎక్కువ నైపుణ్యం ఎక్కువ జీతం ఉండే లెవెల్ 4 వారికి సెలక్షన్ పూల్లో 4 ఎంట్రీలు ఇస్తారు. మధ్యస్థ జీతం ఉన్న వారికి 3 ఎంట్రీలు, తక్కువ జీతం ఉన్న వారికి 2 ఎంట్రీలు. సో ప్రవేశ స్థాయి వారికి 1 ఎంట్రీ ఇస్తారు. 1 ఎంట్రీని 1 టికెట్ గా పరిగిస్తే 1 టికెట్ ఉన్నవారు ఎంపికయ్యే అవకాశం 20% ఉంటుంది. అదే 4 టికెట్లు ఎంపికయ్యే ఛాన్స్ 80% దాకా ఉంటుంది. అంటే ఎక్కువ నైపుణ్యం ఉన్న వారే అమెరికాలో అడుగు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ట్యాక్స్ కడతారు, అవి కడతారు కాబట్టి సో మొత్తానికైతే పరిస్థితి అది కనబడతా ఉంది. సో అదేవిధంగా అలాంటి వారి వల్ల తమ దేశానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందనేది ట్రంప్ సర్కార్ ఉద్దేశం. అలాగని ఎక్కువ జీతం ఎక్కువ ప్రతిభ ఉన్నవారిని కాకుండా అన్ని స్థాయిల వారికి అవకాశాలు కల్పించేలాగా ఈ విధానాన్ని రూపొందించినట్టు ట్రంప్ యంత్రాంగం చెబుతుంది. ఈ కొత్త విధానం వల్ల H1B వీసా వచ్చే అవకాశాన్ని మెరుగుపరిచేందుకు కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలు పెంచుతాయని, ఇలా పెరిగే జీతం $502 మిలియన్ దాకా ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అంచనా వేస్తుంది. అయితే లెవెల్ 1 ఉద్యోగాలకు H1B వీసా కోసం దరఖాస్తు చేసే చిన్న కంపెనీలపై ఈ విధానం వల్ల ఎక్కువగా భారం పడే ప్రమాదం ఉందన్నారు. సో చిన్నవే అయినప్పటికీ ఎక్కువ జీతాలు ఇచ్చే ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు మాత్రం ఈ విధానం ఎక్కువగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ట్రంప్ సర్కారు ప్రతిపాదిస్తున్న ఈ కొత్త విధానం అడ్వాన్స్ డిగ్రీలు కలిగి ఉండి అత్యధిక వేతనం అందుకునే భారతీయ సీనియర్ టెక్లకు ప్రయోజనకరమని, కొత్త ఉద్యోగాలు చేరే వారికి మాత్రం దీనివల్ల ఉపయోగం ఉండదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. H1B ఫీజు పెంపు ప్రభావం నామమాత్రమే ఉంటుంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. H1B ఫీజు వేల 2 అమెరికా కంపెనీలకు భారతీయ CEO అంటూ చూసాం. టీ-మొబైల్ CEOగా శ్రీని గోపాలన్, మోల్సన్ కోర్స్ అధ్యక్షుడిగా రాహుల్ గోయల్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే మన వాళ్ళు టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా CEO గా అవకాశాలు వస్తూనే ఉంటాయి. అందులో నో డౌట్, ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు.